హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎన్టీ సెషన్స్. మనకు అప్పుడప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినవి కొన్ని మనం యూట్యూబ్లో చేస్తున్నాం, కొన్ని యాప్లో పెట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం ఇప్పుడు అంటే నిన్న మే 22 మీకు తెలుసు, అది అంతర్జాతీయ జీవ వైవిధ్యత దినం, గ్లోబల్ బయోడైవర్సిటీ డే. దానికి సంబంధించి ఎలా అంటే మనకు ఇతివృత్తాలతో థీమ్స్తో చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. 2017 గ్రూప్ 2 నుంచి చూస్తున్నాను. అప్పుడు 2017 గ్రూప్ 2 పేపర్లో ఏమడిగారంటే మనకు వెట్లాండ్ డే యొక్క థీమ్ అడిగారు, ద థీమ్ ఆఫ్ వెట్లాండ్ డే. సో అట్లా లాస్ట్లో ఇది అయిపోయాక మనం జూలై 1st వీక్ నుంచి కరెంట్ అఫైర్స్తో ఫోకస్ పెడతాం అనుకుంటున్నాం కదండి. జూలై 1st వీక్లో మొత్తం అంటే మనం జూలై 28 ఎగ్జామ్ రాస్తున్నాం అనుకుంటున్నాను. అంటే జూలై 29 గ్లోబల్ టైగర్స్ డే దగ్గర నుంచి జూలై 25 ఆర్ 20th మధ్యలో ఏవైతే ఎన్విరాన్మెంట్కి సంబంధించి లేదా ఎస్ఎన్టీకి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయో, ఒక 15-20 అట్లా ఇంపార్టెంట్ డేస్, వాటి యొక్క ఇతివృత్తాలు, ప్రస్తుతం సమావేశం ఎక్కడ జరిగింది, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఒక పీడిఎఫ్ కాదు, అదే లైక్ ఒక ప్రజెంటేషన్ చేస్తాను. అది కొంచెం మనకు జూలైలో జరుగుతుంది అది, ఎందుకంటే ఎగ్జామ్కి ముందు అది చేసుకోవడం బెటర్. అండ్ కరెంట్ అఫైర్స్ ప్లాన్ అప్పుడే ఉంది కాబట్టి ఎంసీక్యూస్ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ మనకు జరుగుతుంది అక్కడ జూలై 1st నుంచి. ఓకేనా? సో మనకు దీని సంగతి చూద్దాం. దేని సంగతి? గ్లోబల్ బయోడైవర్సిటీ డే. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రపంచ జీవ వైవిధ్యత దినం యొక్క ఇతివృత్తం బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఆర్ గ్లోబల్ బయోడైవర్సిటీ డే ఈస్ బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. కరెక్టే, సరే, స్టేట్మెంట్ కరెక్టే. సిబిడి కన్వెన్షనల్ బయోలాజికల్ డైవర్సిటీ COP15 కుమ్మింగ్లో మాత్రమే జరిగింది. ఇక్కడ జనరల్గా వాళ్ళు ఇంకా ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు, మాత్రమే అని వచ్చిందనేటప్పుడే మీరు ఏం చేసుకోవాలి, కొంచెం డౌట్ఫుల్గా చూడాలి అది. ఓకే, సరే, ఇది 3 దగ్గరలో జరిగిందండి. జనరల్గా ఏ COP అయినా మనకు ఒక దగ్గర జరగాల్సి ఉంది. లాస్ట్ టైం ఏమైందంటే COP మనకు 14 to 15 జరిగే మధ్యలో కరోనా ఎఫెక్ట్ అయ్యింది. కాబట్టి ఒకటి ఆన్లైన్లో జరిపారు, తర్వాత కుమ్మింగ్లో జరిపారు, తర్వాత మాంట్రియాల్లో జరిపారు COP15, అండ్ అఫ్ కోర్స్ నైరోబీలో కూడా జరిపారు. 3 ప్లేసెస్లో జరిపింది ఏంటి COP15. ఇది తప్పు స్టేట్మెంట్ అయితే తప్పు ఇక్కడ. సరే, మీకు మనం క్లారిటీ ఇచ్చుకుందాం. CBD COP11 2012 ఇది ఇంపార్టెంట్. ఇది మన ఇండియాలో UNFCC మీటింగ్స్ కానీ, UNCCD మీటింగ్స్ కానీ, UNCBD మీటింగ్స్ కానీ జరిగాయి. ఇండియాలో 3 జరిగాయి. సో మనకు CBD COP11 2012 భారతదేశంలో జరిగింది, కానీ బెంగళూరులో జరగలేదండి. బెంగళూరు నగరంలో జరిగిందని ఇచ్చాడు. మనందరికీ తెలిసిందే. ఇది ఎక్కడ జరిగిందమ్మా? హైదరాబాద్ 2012లో. నగయో అంటే ఈ స్టేట్మెంట్ కూడా ఏంటి తప్పు. నగయో కార్టెజినా ప్రోటోకాల్స్ కూడా CBDకి చెందినవే. CBD కన్వెన్షనల్ బయోలాజికల్ డైవర్సిటీ కరెక్టే. CBD యొక్క ప్రోటోకాల్స్లో ఇప్పటివరకు మనకు 3 ఇంపార్టెంట్ అండి. ఒకటి నగయో, ఇంకోటి కార్టెజినా, ఇంకోటి ఏంటమ్మా కార్టెజినా, నగయో, అండ్ రీసెంట్ది కుమ్మింగ్ మాంట్రియాల్. ఇది లేటెస్ట్. ఈ 3 ఇంపార్టెంట్. మనం క్లాస్లో చెప్పాం. కార్టెజినా అనేది మనకు దేనికి సంబంధించింది? బయోసేఫ్టీ మీద వచ్చిందండి. అండ్ నగయో ప్రోటోకాల్ అనేది ఏంటంటే ఈక్విటబుల్ షేర్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్ అనే అంశాల మీద వీటి ఇతివృత్తాలతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. కింద చూస్తే సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఎనీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, ఎనీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. రైట్? ఒకసారి దీనికి సంబంధించి చూద్దాం. ఇగోండి, మీరు ఇప్పుడంటే APPSC గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ పరిస్థితి పాపం చాలా దయనీయంగా ఉంది. అది మాటల్లో చెప్పలేని బాధ. ఎందుకంటే కమిట్మెంట్ అయిన దగ్గర చాలా దగ్గర బ్యాచెస్ కంప్లీట్ అవ్వట్లేదు, ఆఫ్లైన్లో కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా. ఎందుకంటే తక్కువ టైం ఇచ్చింది APPSC. 2 డైనమిక్ పార్ట్స్ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని మెయిన్స్లోనే ఉన్నాయి, ఎకానమీ, పాలిటీ, అండ్ మోరోవర్ ఇది SNT. కాబట్టి నేనేమంటా అంటే క్లాసెస్ వినండి, నచ్చిన బుక్స్ చదవండి కాదనట్లేదు, కానీ వీలున్నంత వరకు మనం PIBs కానీ, వెబ్సైట్స్ కానీ, వీటి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్? సో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ IDB 22 May 2024 is celebrated every year on 22 May. ఓకే, మనకు ఎప్పుడు 1992 ఎర్త్ రియో డెజనీరోలో ప్రోటోకాల్ మనకు ఎర్త్ సమిట్ జరిగింది. దాని నుంచే CBD, దాని నుంచే మనకు CCD, దాని నుంచి మనకు UNFCCC ఫామ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం డిస్కస్ చేసాం కూడా అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఇదిగోండి చేసాం. ఇది కోర్సు
కోర్సులో సిబిడి ప్రోటోకాల్స్ అంటే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో అవి మాట్లాడాము. ఒకటి మిస్ అయిందని చెప్తున్నారు పిల్లలు. ఖచ్చితంగా చేస్తాను నేను, ప్యారిస్ ప్రోటోకాల్ మిస్ అయిందని అంటున్నారు. నాకు 2-3 మెసేజ్లు కూడా పెట్టారు. కొంచెం టైం ఇవ్వండి, ఇది రెగ్యులర్ సిలబస్ అయిపోయిన వెంటనే ఫస్ట్ పట్టేది ప్యారిస్ ప్రోటోకాల్. అదే దుబాయ్ కాన్ఫరెన్స్లో భాగంగా కొంత చెప్పాను కానీ సరిపోదు, మళ్ళీ చేస్తాను, మీరు దానికోసం టెన్షన్ పడొద్దు. అది మనకు ఇక్కడ ఉంది. మనం బయోడైవర్సిటీ చూడాలి కదండి, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీస్లో ఎక్కడ ఈ ప్రోటోకాల్స్ కోసం మనం మాట్లాడడం అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంట్ ఉన్నాయో వాటి మీద కొంచెం ఫోకస్ పెడుతున్నాం. కొన్ని మళ్ళీ మిస్ అవుతున్నాయి. అవి అంటే సార్ ఈ కార్నర్లో వెళ్ళలేదు అంటే అది నాకు అంతగా అనిపించట్లేదు. ఇది ఇవ్వండి సిబిడి అంటే బయోడైవర్సిటీ కోసం మాట్లాడుతూ ఇండియాలో నేషనల్ బయోడైవర్సిటీ అవార్డ్స్, ఎన్బిఏ యాక్ట్, ఏపీది కూడా చెప్పాను. ఏపీ బయోడైవర్సిటీ కూడా మాట్లాడాం. అయితే ఇక్కడ సిబిడి ప్రోటోకాల్స్, ఈ ప్రోటోకాల్స్లో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్టీ క్లాసెస్ ఫర్ గ్రూప్ 2. ఇక్కడ అన్ని టచ్ చేశాను. సిఓపీస్ అని కానీ, సిబిడి యొక్క ఉద్దేశం ఏంటని కానీ, ఓకే లాస్ట్ కుమింగ్ ప్రోటోకాల్ కోసం మాట్లాడము. ఇక్కడ నినాదం చూడండి, ఇది మన హైదరాబాద్ ప్రోటోకాల్. ఇది ఏంటి మనకి కార్టజినా ప్రోటోకాల్, ఈ మోడర్న్ బయోటెక్నాలజీ సప్లిమెంటరీ, నగయో ప్రోటోకాల్. ఇట్లా మాట్లాడము. ఇక్కడ మీరు వీలుంటే అది ఒకసారి చూసుకోండి. అంటే జాయిన్ అయిన స్టూడెంట్స్ చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దాము. మనం ఇక్కడ మాట్లాడాము. అయినా మీరు మళ్ళీ దేని త్రూ వెళ్ళాలి, వెబ్సైట్స్ త్రూ వెళ్ళాలి. ఓకే, ఈ మనకు బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్, ద థీమ్ ఆఫ్ ఐడిబి 2024 ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ యొక్క థీమ్ ఏంటి అంటే బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. మన క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్ అదే. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్గా అడిగే బిట్ ఇదే, ఏది బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ యొక్క థీమ్ ఇది. ఓకే, ఇది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే కుమ్మింగ్ మాంట్రియాల్ కంబైన్డ్ ప్రోటోకాల్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు. దానికి మన నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా, సిబిడి సిఓపి 15 కుమ్మింగ్లో మాత్రమే జరిగింది అన్నాం, కానీ అది తప్పు, అది 3 దగ్గరలో జరిగిందండి. ఇగోండి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇది చూద్దాం సార్, ఇది చూసి అక్కడికి వెళ్దాం. ద బయోడైవర్సిటీ ప్లాన్ ఆఫర్స్ ఆపర్చునిటీస్ ఫర్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అమాంగ్ డైవర్సిటీ యాక్టర్స్ అన్నాడు. మరి దీంట్లో ఏమున్నాయంటే బయోడైవర్సిటీ ప్లాన్, కుమ్మింగ్ అండ్ మాంట్రియాల్ కంబైన్ ప్రోటోకాల్ మనకి ఏదైతే ఉందో దాంట్లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 2030 లక్షితంగా మనం 4 గోల్స్ పెట్టుకున్నాం. దాంట్లో 23 టార్గెట్స్కి అంచనాలు వేసుకున్నాం. ఏది రైట్ ఏంటిది, కుమ్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అంటాం దీన్ని. దీంట్లో మనకు ఎన్ని గోల్స్ ఉన్నాయంటే 4 గోల్స్ ఉన్నాయండి. గోల్ ఏ, గోల్ బి, గోల్ సి, గోల్ డి. ఏమేమి ఉన్నాయో పైన లైన్ ఒక్కటి చదువుకుంటే చాలు. గోల్ ఏ చూడండి, మనకు యాక్చువల్గా ఈ కుమ్మింగ్ బయోడైవర్సిటీ లేదా మనకు మాంట్రియాల్ బయోడైవర్సిటీ గ్లోబల్ బయోడైవర్సిటీ ప్లాన్ ఏదైతే ఉందో, ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, దీని ఆబ్జెక్టివ్ ఇయర్ 2030. ఎప్పటికల్లా చేరుకోవాలంటే 2030 కల్లా చేరుకోవాలి. ఎన్ని టార్గెట్స్ ఉన్నాయండి? 23 టార్గెట్స్ ఉన్నాయి. ఎన్ని గోల్స్లో ఆ 23 టార్గెట్స్ కనబడుతున్నాయి? 4 గోల్స్. 4 గోల్స్ 23 టార్గెట్స్ ఉన్నాయి. ఆ 4 గోల్స్ ఏంటనేది మీరు ఇక్కడ చూడొచ్చు. గోల్ ఏ, ద ఇంటిగ్రిటీ, కనెక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఆఫ్ ఆల్ ద ఎకోసిస్టమ్స్ ఆర్ మెయింటైన్, ఎన్హాన్స్డ్, రీస్టోర్డ్, సబ్స్టాన్షియల్ ఇంక్రీస్ ద ఏరియా ఆఫ్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ బై 2050. ఈ ఆవరణ వ్యవస్థలన్నింటినీ సమగ్రపరిచి వాటి యొక్క విస్తీర్ణాన్ని మనం ఏం చేయాలి, 2050 కల్లా పెంచాలనేది గోల్ ఏ. గోల్ 2 అనేది ఏంటంటే సస్టైనబుల్ మేనేజ్మెంట్ కోసం ఇచ్చాడు. ఇది కూడా 2050 వరకు వాళ్ళకి అందించాలని చెప్పాడు. గోల్ 3 ఏంటంటే ఈక్విటబుల్ షేర్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్, జీవవైవిధ్య వనరులను ఏంటంటే సమానంగా పంచాలని చెప్పడం జరిగింది. గోల్ 4 ఏంటంటే ప్రొటెక్షన్, ఓకే, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి దీని యొక్క ప్రొటెక్షన్ కోసం అని చెప్పడం జరిగింది. ఇది ఎట్లా తెలుస్తుందంటే అట్లీస్ట్ మీరు ఒక ఫస్ట్ లైన్ చదివితే మనకు తెలుస్తుంది. సో ఇదంతా చెప్తే మనకు వన్ అవర్ పడుతుంది. ఇక్కడ మనం చెప్పడానికి స్కోప్ లేదు. ఈ 4 గోల్స్ ఫస్ట్ లైన్స్ ఒక్కసారి మీరు చూడండి, అర్థమైందా? ఈ 4 గోల్స్ టార్గెట్స్ అవసరం లేదండి, గుర్తుంచుకోండి ఎన్ని గోల్స్ ఉన్నాయి. కుమ్మింగ్, మాంట్రియాల్, అఫ్ కోర్స్ అది మళ్ళీ నైరోబి కూడా అంటాం, ఆ ప్రోటోకాల్కి సంబంధించి లేదా దాని గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ సంబంధించి మనకు 4 గోల్స్ ఉన్నాయి, 23 టార్గెట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే, అండ్ అదే ఆ సమావేశం ఎక్కడ జరిగింది ఏంటి అనేది, ఇది ఒక్క దగ్గర జరగలేదండి. ఈ సమావేశం అనేది సిఓపి 14 ఏమో మనకు 2018లో జరిగింది. జనరల్గా మనకు యుఎన్ఎఫ్సిసి సిఓపిస్ అనేవి ఫర్ ఎవ్రీ 1 year జరుగుతుంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ COP26 గ్లాస్గో కాన్ఫరెన్స్ అంటున్నాం. తర్వాత మనకు మొన్న 28 చెప్పుకున్నాం, 27 ఎక్కడ జరిగింది, 28 మనకు ఎక్కడ దుబాయ్లో జరిగింది. ఇట్లా మనకు అది 1 ఇయర్కి ఒకసారి జరుగుతుంది. UNFCCC యొక్క COPs, UNCCD యొక్క COPs 3 ఇయర్స్కి, UNCBD యొక్క COPs 2 ఇయర్స్కి జరుగుతాయి. చూడండి, COP11 హైదరాబాద్లో జరిగింది 2012, 2014 COP12, 2016 COP13, 2018 COP14. సో 2020లో జరగాలి. ఎప్పుడు జరగాలి? నవంబర్లో జరగాలి. నవంబర్లో జరిగేటప్పటికి ఏమైంది? జరగాలనుకునేటప్పటికి మనకు నవంబర్ డిసెంబర్ ఆ టైంకి ఏమైందమ్మా, ఈ కరోనా ఒకటి బయటపడడం, ఇది కొంచెం డిలే అయింది. దీన్ని 3 పార్ట్స్గా జరిపారు. ఒకటి ఆన్లైన్లో జరపడం జరిగింది. తర్వాత ఫస్ట్ పార్ట్ ఎక్కడ జరిపారంటే చైనా, కుమ్మింగ్ అనేది చైనాలో ఉంది. దీంట్లో సెకండ్ పార్ట్ COP15లో సెకండ్ పార్ట్ ఎక్కడ జరిపారంటే మనకు మాంట్రియాల్, కెనడాలో జరిపారు. అది పూర్తి స్థాయిలో జరపలేదు. తర్వాత ఇయర్కి దాన్ని మళ్ళీ రెజ్యూమ్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ 2023లో థర్డ్ పార్ట్ జరిపారు, అది నైరోబీలో జరిపారు. అంటే ఈ సమావేశం COP15 ఇది యాక్చువల్గా 2022లో జరగాల్సింది 3 విడతలుగా జరిపారనమాట. అంటే COP15 అనేది 2020లో జరగాలి, 16-22లో జరగాలి. ఈ 4 సంవత్సరాల్లో 2 ప్రోటోకాల్స్ జరగాల్సినవి, 2 కాన్ఫరెన్స్ జరగాల్సింది ఒకటే జరిపారు. దాన్ని 3 భాగాలుగా జరిపారు. మొదటి భాగం కుమ్మింగ్, రెండో భాగం మాంట్రియాల్, మూడో భాగం ఎక్కడ జరిపారండి మనకు నైరోబీలో జరిపారు. మాంట్రియాల్ మీకు ఐడియా ఉండొచ్చు, CBD యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మాంట్రియాల్లో ఉంది. UNFCCCది కానీ UNCCDది కానీ హెడ్ క్వార్టర్స్ మనకు జర్మనీలో బాన్లో ఉంటాయి. CBD హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందమ్మా, కన్వెన్షనల్ బయోలాజికల్ డైవర్సిటీ హెడ్ క్వార్టర్స్ మనకు మాంట్రియాల్లో ఉంటుంది. అంటే ఈ సమావేశం 3 భాగాలుగా జరిగింది. మనకి ఇక్కడ స్టేట్మెంట్ 2 చూస్తే ఏముంది, ఇది మాత్రమే అని అన్నాం, కుమ్మింగ్లో మాత్రమే జరిగిందన్నాం, కాబట్టి ఇది తప్పు. ఇప్పుడే చూసాం COP11 2012 మనకి ఎక్కడ జరిగింది, హైదరాబాద్లో. ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. నగయో కార్టజినా ప్రోటోకాల్స్ కూడా CBDకి చెందినవి 100% అండి. అసలు CBD ప్రోటోకాల్స్లో ముఖ్యమైనవే అవి ఏవి, నగయో అండ్ కార్టజినా ప్రోటోకాల్స్. ఇక్కడ సపరేట్గా వాటి కోసం ఉంటుంది. ఓకే, కార్టజినా ప్రోటోకాల్, నగయో ప్రోటోకాల్. చూడండి, అంటే ఒక CBD వెబ్సైట్లో ఒక 2 ప్రోటోకాల్స్ సంబంధించి సపరేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే యూ హ్యావ్ టు నో అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ కార్టజినా ప్రోటోకాల్ ఏమని చెప్పాను, బయోసేఫ్టీ కోసం. నగయో ప్రోటోకాల్ దేనికి సంబంధించిందంటే ఈక్విటబుల్ షేర్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్. ఇది బయోసేఫ్టీ, జీవ వైద్య సంరక్షణ కోసం. ఇది దేనికి సంబంధించింది, నగయో ప్రోటోకాల్ దేనికి సంబంధించిందంటే ఈక్విటబుల్ షేర్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్, జీవ వైవిధ్యత వనరులను సమానత్వంగా పంచుకోవడం అనే అంశం మీద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 ప్రోటోకాల్స్ అంటే వెబ్సైట్ మనం ఓపెన్ చేసిన వెంటనే వాడికి క్వశ్చన్ ఫస్ట్ దీని నుంచి అడుగుతున్నాడు, తర్వాత ఇతివృత్తం కోసం అడుగుతున్నాడు, తర్వాత ప్లాన్, ఆ ప్లాన్లో ఏమున్నాయి టార్గెట్స్ అవి గుర్తుంచుకోవాలి, తర్వాత ప్రోటోకాల్స్ ఇండియాలో ఏమైనా జరిగాయో చూడాలి, తర్వాత గత ప్రోటోకాల్ ఎన్నిసార్లు జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది అనేది చూసుకోవాల్సి ఉంది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలండి. ఓకేనా, ఇంకెక్కువగా దీన్ని నేను ప్రొలాంగ్ చేయలేను. మీరు చూడండి, ఖచ్చితంగా వెబ్సైట్ నుంచి మీరు కొంత ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయండి. క్వశ్చన్ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. వరల్డ్ బయోడైవర్సిటీ డే అంటే ప్రపంచ జీవవైవిధ్యత దినం, గ్లోబల్ GDI ఎక్కడ జరిగింది దాని యొక్క ఇతివృత్తం ఏంటి, బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ కుమ్మింగ్ అండ్ మాంట్రియాల్ కాన్ఫరెన్స్. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ బై 2030 అనే దాని యొక్క ఇతివృత్తం ఇది. CBD COP15 కుమ్మింగ్లో మాత్రమే జరిగింది, తప్పు. కుమ్మింగ్తో పాటు మాంట్రియాల్తో పాటు నైరోబీ. రాబోయేది COP16 ఈ ఇయర్లోనే జరుగుతుంది, అక్టోబర్లో జరగబోతుంది అనుకుంటా. ఇది మనకు కొలంబియాలో జరుగుతుంది. ఓకే, COP11 2012 ఇది మన ఇండియాలో జరిగింది, కానీ హైదరాబాద్లో జరిగింది. ఇఫ్ యూ ప్రొటెక్ట్ నేచర్ షీ విల్ ప్రొటెక్ట్ యూ అనే నినాదంతో జరిగినట్టుంది. నగయో కార్టజినా ప్రోటోకాల్ CBDకి చెందినవే, 100% చెందినవే. ఒకటి బయోసేఫ్టీకి సంబంధించింది, ఇంకోటి బయోలాజికల్ రిసోర్సెస్, ఈక్విటబుల్ షేర్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్కి సంబంధించింది. ఇక్కడ మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ అవుతారు. గత MCQలో కూడా, అంటే గత కరెంట్ ఇష్యూస్లో కూడా ఇలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. తర్వాత వీటిని తగ్గిస్తాను, వేరే కోణంలో చర్చించడానికి ప్రయత్నిద్దాం. ఇది ఒకవేళ అడిగితే కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. 2 కరెక్ట్గా ఉన్నాయి. ఎనీ 1 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, ఎనీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఎనీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్. 2 కరెక్ట్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఆప్ట్ చేసుకోవాలి, దీన్ని ఆప్ట్ చేసుకోవాలి. అర్థమైంది? కొన్ని సందర్భాల్లో ఎనీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని Cలోనో Dలోనో ఇస్తాడు, అక్కడ కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గమనించుకోవాలి, కొంచెం గాబర పడకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. అండ్ వన్ మోర్ థింగ్, టైం అయితే తక్కువ ఉంది, ప్రెషర్గా ఫీల్ అవ్వకండి అమ్మ.
వీలున్నంత వరకు మీకున్న 24 అవర్స్లో మీ వ్యక్తిగత అంశాలు, నిద్ర, ఆహారం ఇలాంటి వాటికి ఒక 8 గంటల వరకు కేటాయించండి. కొంచెం నాలాంటోళ్ళు ఉన్నారనుకోండి, బద్ధకస్తులు ఎక్కువగా, నిద్ర లేకపోతే బ్రతకలేరు అనుకోండి, ఆ 8 కాస్త 9 చేసుకోండి. మిగతా 15 గంటల్లో మీరు క్లాసెస్ అటెండ్ అవుతున్నారా, ప్రత్యక్షంగా క్లాసెస్ ఉన్నారా, పరోక్షంగా క్లాసెస్ వింటున్నారా తెలియదు, కానీ అదొక 6 గంటలు 8 గంటలు అవుతుంది. మిగతా 7 గంటలన్నా వీలున్నంత వరకు 100% న్యాయం చేయండి. చేస్తేనే ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే మీరు 100లో ఒక్కరు సెలెక్ట్ అవ్వాలి అంటే ఎంత కష్టపడాలో అర్థం చేసుకోండి. ఈ 2-3 నెలల కాలం, ఈ 2 నెలల కాలం మేబీ అంతేనా, ఇది మే లాస్ట్ వీక్, జూన్, జూలై, మీకు అర్థమవుతుంది కదా, ఇది తిరిగి రాదండి, మీకు ఎప్పటికీ తిరిగి రాదు. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా విజయం సాధించాలి. అందులో స్వార్థపూరితంగా నా స్టూడెంట్స్ అయితే ఇంకా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మీ బానిసగా విజయం అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మీట్ అవుదామండి. నెక్స్ట్ 1 or 2 డేస్లో ఇంకో స్మాల్ సెషన్తో మళ్ళీ మీట్ అవ్వడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.